श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత మే 3వ తేదీ 1936. మామా దుబే ఉరఫ్ కాశీనాథ్ దుబే, అంగడి యజమాని, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. తాను ఔరంగాబాద్ వెళ్తున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడిలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగిస్తే, అంటే ఆమె తిరిగిస్తుందనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తరువాత నేను ఔరంగాబాద్కు వెళ్ళాను. అక్కడ ఆమె కనబడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తర్వాత నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను.
నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి మొదట రూ. 5, తర్వాత రూ. 2, ఆ తర్వాత రూ. 2, చివరిగా రూ. 1, మొత్తం రూ. 10 తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్నే సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. మే 23వ తేదీ 1936 రామచంద్ర వామన్ మోడక్, బిఏ ఇంజనీరు, పేరు గేటు వద్ద, సదాశివపేట, పూనా. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను. అందుకే షిరిడీకి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడి వెళ్ళాను. నా షిరిడి యాత్రలన్నింటిలోకి 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేశ్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది. కానీ నా భార్య పిల్లలను నేను ధూళేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు. అతను నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు కానీ లేదా ఏకంగా అనర్హునిగా ప్రకటించేందుకు కానీ మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడనై ప్రమోషన్ పొందడమా లేక రూ. 120 జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరవడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురైంది. సాయిబాబా గొప్ప శక్తి గలవారని, కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితులలో నాకు దారి చూపించి నన్ను సరైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవరికీ చెప్పకుండా సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ పోయి మనసు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే, అంటే సాధారణంగా భక్తులు ఆ సమయంలో తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకి వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించినందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడీ వచ్చానని, కనీసం భార్యాబిడ్డలు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. షామాకు నా ఇబ్బందులని తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి, అతను వచ్చి చాలా రోజులైంది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో, అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి, నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక షామానా అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష వ్రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్టుగా తెలుసుకున్నాను. షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేల్కొని, బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్లేందుకు తప్పక అనుమతిస్తారని తలిచి దుస్తులు మార్చుకుని అన్ని సర్దుకుని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెప్తున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరికి వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను, నన్ను పరీక్షకు హాజరవ్వకుండా ధూళి వెళ్ళమంటారో లేక పరీక్ష రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాని అడిగాను. వారు, ఇంటికి వెళ్ళు, నీకోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణ అయింది. నేను ధూళే వెళ్ళి తర్వాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితుల్లో అయితే నేను బొంబాయి చేరి ఆఫీస్కి వెళ్ళగానే అనుమతి లేకుండా గైర్హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు.
కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నేను షిరిడి నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడ్ మీదుగానే వెళ్ళాలి. ఆ ప్రాంతం డిప్యూటీ కలెక్టర్ మన్మాడు క్యాంప్లో ఉండి నన్ను మన్మాడ్లో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ మన్మాడ్లో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా వదిలేయ్, అతను అక్కడ లేడు, తొందర ఏమి లేదు అన్నాడు. బాబా అలా ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు. నేను మన్మాడ్లో దిగేటప్పటికి డిప్యూటీ కలెక్టర్ ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపు రద్దయిందని, ఇంకో చోటుకి వెళ్ళాడని తెలిసింది. ఎప్పట్లాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడీలో ఉన్న 6 రోజుల్లో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసింది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథాధ్యయనం పట్ల మక్కువ ఎక్కువ. గురి బాబా నాపై ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచిక వాసనలే పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏం పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు అద్దుకునేలా తెలియపరిచాడు. ధూళేకి వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవింద్ బువా అనే గొప్ప మహనీయులున్నారని, నేను ఇంటికి వెళ్లే దారే అదే కనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగటానికి వీలుపడని విధంగా కార్యక్రమాలన్నీ రూపొందించుకొని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను నా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోనగిరి వద్ద ఆగిపోయింది. టాంగా ఇనప చక్రం బయటికి వచ్చేయటంతో అది సరిచేయటానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువ్వ గారి దర్శనం చేసుకొని నన్ను సంప్రదించకుండానే మా యజమాని తాను దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మను అని బువ్వగారు చెప్పారు. నేను స్నానం చేసి ₹1 కొబ్బరికాయ తీసుకొని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది, నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెప్తున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నువ్వు నీ స్వగృహానికి వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తర్వాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు పాయసం చేయించమన్నారు. దానర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను.
నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తర్వాత పూరీలు, పాయసం బుబాగారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారి ముందుంచాను. బుబా లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరిని బయటికి తీసి, మేము ఇక్కడ పూరి తయారు చేశాం అంటూ దాన్ని తిన్నారు. మఠంలో చేసిన పూరి లావుగా, గరుకుగా ఉంది. వారు తీసిన పూరి సన్నగా, మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాం. అంతటి శక్తి సంపన్నులైన బువా గారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువ బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది. మరో మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక, పారమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండూ బాబా చేతుల్లో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. 1916 నాసిక్లో నేను జ్వరము, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడొకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తు నాళ్యంకు సంబంధించిన రోగమని నిర్ధారించి క్లోరల్ హైడ్రేట్ అను మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బుక్లేకు కబురు పెట్టింది. డాక్టర్ బుక్లేకు వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబల్ న్యూమోనియాగా నిర్ధారించాడు. మొదట పరీక్షించిన డాక్టరు తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైందని చెప్పి దాన్ని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరి అయిన సమయంలో నా భార్యకు ప్రేరణిచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టరు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుమార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను నా భార్య షిరిడీ వెళ్ళే వారిని దర్శించి షిరిడీ వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేశాను. అదే నేను బాబాను చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు. వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాల్లో నిదర్శనమైంది. ఉదాహరణకు నేను 1919లో ₹81.8 పెన్షన్తో పదవి విరామం చేశాను. నేను పదవి విరామం చేయడం మంచిదైంది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు ₹250 జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాట్లంతా బాబానే చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మే 26వ తేదీ 1936. గోపాల్ భాస్కర్ దాతార్, బిఏ ఎల్ఎల్బి, ప్లీడరు, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్, థానా. 1917లో నేను అహ్మద్ నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడీ వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని,
మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావము ఏర్పడింది. అంతేకాదు, నేనెంతో గౌరవించే నారాయణ్ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ్ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తరువాత ఉపాసనీ బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాను. 1931లో ఉపాసనీ లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడి నుండి షిరిడీ వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటములో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు, ధుని చూసిన తరువాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తరువాత సాయిలీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తరువాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవీ నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కర్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోట పడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పనెలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా దసరాకు నాకు 5 రూపాయల దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయమైనట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తరువాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. అది 1931-32లో జరిగింది. ఆ తరువాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్నపిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసనీ బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేనొక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుణ్ణి నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు వ్రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమో లేక ఎక్కడో పెట్టి మరచిపోవడమో జరిగింది. ఎంత వెతికినా అది కనబడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దానినెక్కడో పెట్టి మరచిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను. కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరీ యాత్రకు వెళుతున్న ఒక వార్కరీ పండరీ యాత్ర క్రమం తప్పక చేసేవాడు. అతను మా ఇంటికొచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి.
మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తరువాత, ముఖ్యంగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాచినే అను సాయి భక్తుని అనుభవం విన్న తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాచినే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాచినే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్ళి గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలేమీ తెలియవు. ఏం చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాచినే ఆదుర్ద తెలుసుకొని నాచినే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాచినేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో ప్యూన్గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాచినే నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాచినేతో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజులలో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాచినే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూన్ ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూన్ రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాచినే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని, చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాచినే ఉదంతం తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మక్రతువులన్నీ చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మే 26వ తేదీ 1936 కాశీనాథ్ ఖండేరావు గాడ్గే BALLI రిటైర్డ్ సబ్ జడ్జి. వయసు 65 సంవత్సరాలు. కాంగ్రెస్ నగర్, నాగపూర్. మా వంశ గురువు రామచంద్ర టికోట్కర్. నా గురువు రామ్దాస్ బీడ్కర్ మహారాజు. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతూ ఉంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధ యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1898లో నన్ను షిరిడిలో ఉన్న శ్రీ సాయి మహారాజును దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం దర్శించామని కూడా చెప్పారు. 1912-13లో నేను కంగావులో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవులలో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్యా రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు. మా గురువు రామ్దాస్ బీడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామ్దాస్ అనేది నా గురువు ప్రస్తావన కానీ, మా వంశ గురువు రామచంద్ర ప్రస్తావన కానీ అయి ఉంటుందని అనుకున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళ్దామని ప్రయత్నించిన
ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నన్ను అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3 అణాల 6 పైసలు మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే, ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు? అవి కూడా దక్షిణగా ఇచ్చేయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్కి వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పయారీ మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులకి పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్న పండ్లన్నిటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్టు చేసిన విధంగా కాదు, ఆ పండిట్టు నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్ కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలయ్యి కొన్ని లడ్లను తిని మిగిలివి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వల్లే శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. 1. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. 2. షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన, మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకుని ఉన్న గురువు పైన, వారి బోధల పైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికి వెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికి ఇచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషికాన్ని ₹2 ఒక ట్రంకు పెట్టి నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందు ఉంచాడు. బాబా తమ 2 చేతులతో ఆ డబ్బును గుప్పిళ్లతో తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లు, పేదవారికి పనిచేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలో ఉన్న డబ్బంతా దానంగా ఇచ్చే దీక్షిత్ ముఖంలో లేస మాత్రమైన బాధ గాని, అసంతృప్తి గాని కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేను గురించి 4 మాటలు చెప్తాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ తాగుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర భాటే తత్ర తత్ర ధూమ్, ఎక్కడ భాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహాసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మమల్తాదారుడు అయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు అంటే 1909లో కోపర్గాం మమల్తాదారుగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెప్తూ ఉండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకు చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ సంపాదన కానీ పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలో ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్య కర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తుల్లో పారాయణ చేయసాగాడు. బాబా అప్పుడప్పుడు వానిపై వ్యాఖ్యానించేవారు. బాబా
దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వాయించి బాటాచే సంతకం చేయించి ఆఫీస్ వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టరు బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణంలోనికి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశారు. అతని భార్య బిడ్డలు షిరిడీ వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువుగారి జీవిత చరిత్రలో ప్రచురించబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. జూన్ 1వ తేదీ 1936. మైనతాయి గణేష్ కోలేకర్. వయసు 49 సంవత్సరములు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చాందోర్కర్. కష్ట గణపతి ఆలయం దగ్గర పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నాకు చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు 12, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1890, 80, 99, 1900 ఆ ప్రాంతంలో మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత తరచూ షిరిడీ వెళ్ళేదానిని. 1918 తరువాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తుండిన చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోర్ధనగ్ధిలో మామలతాదారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బతిచేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారం అంతా షిరిడీ నుండి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికి తీసుకువెడుతున్న తినుబండారాలను బాబాకు ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసిన లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు నేను చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న చితలీలో రైలు అందుకోవటానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాస్కు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపేశారు. సమయానికి స్టేషన్కి చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాస్ హడావుడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తరువాత బాబా మా నాన్నను వెళ్ళటానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైళ్ల రాకపోకల సమయాలు మారాయి అన్న విషయం మా నాన్న స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. ఆయన స్టేషన్కి చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్నతో చెప్పారు. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరు కావడానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అని అన్నారు. మన్మాడు స్టేషన్లో పిల్లలకు ఏదైనా తినిపించవచ్చు అనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తరువాత బాబా అనుమతించారు. మేము మన్మాడుకు బయలుదేరాం. మన్మాడు చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి సరిగా 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపివేశారు. చివరిగా అనుమతి ఇచ్చిన తరువాత
ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్త ప్లేగ్ వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవం అయ్యేటట్టు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండటం వల్ల నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు. 1908లో మేము పండరీపురంలో ఉన్నాం. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపూరావు ప్రతిదినం ఉదయం మసీదుకు వెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్ని ఉంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. అదే బాబా నిత్య పూజకు నాందైందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తూ ఉండగా అతని కంటి అద్దాలు కింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు కింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుంది అని చెప్పాడు. అప్పుడు బాబా నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అని అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దమ్ము అంటే ఆత్మసాక్షాత్కారం అని, 40 రూపాయలంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మసాక్షాత్కారం అయిందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, నారాయణ తేలి, నారాయణ ధోబి అని. బ్రాహ్మణ సన్యాసులను ఎప్పుడు నారాయణ పదాన్ని వాడుతూ ఉంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తూ ఉంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాత తీర్థాన్ని ఏనాడు సేవించలేదు. కానీ దీక్షిత్తు మొదలైన భక్తులు బాబా పాద తీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బినీవాలే దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కిందట చనిపోయాడు. 1899-1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్నగారి కోరిక మన్నించి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతడికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతం సాయిభక్తునిగా ఉండిపోయారు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలాగా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించిన సమయంలో బాబా మహాసమాధి చెందారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. జూన్ 10వ తేదీ 1936. వినాయక దాజీ బావే, వయస్సు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షిరోడ్, కోల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను బీబీసీఐ రైల్వే కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతం 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి 1 నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణ చేశాను. నేను ఆశించినట్లు నాకు గురువు లభించలేదు. స్వప్నంలో దత్త దర్శనమూ కాలేదు. తరువాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితుని ఇంటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనబడిన సమాధి అదేనని రూఢీ చేసుకున్నాను. దీనిని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ
సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానేరదని అసంతృప్తిగా అనిపించేది. నేను ఆశ్రయించేందుకు, వారితో నా భావాలు విన్నవించేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణ చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణ ప్రారంభించాను. ఒక వారం తరువాత నా కలలో కేట్గాంకు చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువని తలచి కేట్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ కనిపించి, నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదం లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తరువాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడీ వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకుని పూజించసాగాను. ఒక సాధువు నా చెయ్యి చూసి, సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారునికి ప్లేగు వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కాకత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్తమహారాజ్ ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్తమహారాజ్ వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్తమహారాజ్ తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థాన్కు సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థాన్ వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజీబావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీది మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీది అపవిత్రమవుతుంది అన్నారు. ఆమె వెనుతిరిగి షిరిడీ నుండి ఏవళా వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యావత్మాల్లో ఉన్న తన కోడలు, నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీదికి వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదికి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళితే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే, కేర్ ఆఫ్ కృష్ణశాస్త్రి, వైదిక జీవనం, వయసు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, శనివార్పేట్, పూనా. 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను నానాసాహెబ్ చాందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రం వెనక కాళ్లపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వలన మేమిద్దరం ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను సంకంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ, నానా చనిపోతున్నాడు కానీ నేను అతన్ని చనిపోనిస్తానా, నానా ఆతా మరత్ హోతే మీ మారున్ దేయా స్కాయ్ అని అన్నారు. ఇది జరిగిన 8వ రోజు తర్వాత మేము షిరిడీ వెళ్ళాము. బాపు సాహెబ్ జోక్ 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానమిచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలిచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవం అయింది. ఇప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణ ఉపనిషత్తులోని తైత్తిరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తరువాత ఈ ఉపనిషత్తును దీక్షితుకు బోధించాను.
బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్ సుదురాచార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూలై 7వ తేదీ 1936. కస్సర్జీ, షాపూర్జీ, పెస్టన్ జామాస్. యార్డు మాస్టర్, రైల్వే సర్వీసు, వయస్సు 75 సంవత్సరాలు. పార్సీ, కొలాబా, ఖుస్రూబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా బావమర్ది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్వాడాలో క్రింది అంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేం మసీదుకెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బారులో ఇదేమి న్యాయం? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రింది అంతస్తులో ఉంచారు అని మనస్సులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి, వారి దర్బారులో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. మేము షిరిడీ నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటికి వచ్చి శుభసూచకంగా చేయి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడు అని నేను నమ్ముతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. జూలై 20వ తేదీ 1936. బి లగాటే, బిఏ ఎల్ఎల్బి, మాజీ సబ్ జడ్జి, వయసు 70 సంవత్సరములు, బ్రాహ్మణుడు, శనివార్పేట, పూనా. నేను 1913-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాల్లో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తర్వాత ఆ చెట్టుని నరికివేయి. లగాటే లంచాలు తీసుకున్నాడని అతనిపై నేరారోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు నడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించబడింది. ఆ శిక్ష అప్పీల్లో కూడా నిర్ధారణ చేయబడింది. లగాటే అప్పీలు పెండింగ్లో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాడు. వేప విత్తనం నాటడం, చెట్టును నరకడం అన్న నిగూఢమైన బాబా మాటల కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతానని కనుక మనిషి తను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమైన పని. తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతి పొందాలని దీని భావం అని చెప్పారు. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు. కానీ అది నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమైంది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరిసీతారాం దీక్షిత్తో కలిసి 3 సంవత్సరముల పాటు ఉన్నప్పటికీ మరలా ఎప్పుడు బాబాను దర్శించలేదు. జూలై 20వ తేదీ 1936. కుసాబావు ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి, వయసు 70 సంవత్సరములు. జోషి వతందార్ బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి. మీరజ్ గావ్, అహ్మద్ నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాణ్ణి. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల జీతం వచ్చేది.
ఇది కాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండింటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికి నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువుగారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలు ఎన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పించమని పట్టుపట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువుగారు నాకు నచ్చచెప్పసాగారు. కానీ నా యువ రక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురుగారు అయిష్టంగానే నాకు ఈ విద్యలన్నీ నేర్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీ కీ జై. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఆ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోకి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని. కానీ యక్షులు, కామినీలు మొదలైన దుష్ట శక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. అంతేకాక ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలుగచేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయస్సుకే ఈ మంత్రశక్తులనన్నింటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆమరణాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అనే పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని, నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకొమ్మని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలేమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్రవిద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగులగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చొని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు గాని ఇతరులకు కానీ ఏ ఉపదేశము ఇవ్వలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba.